సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదనంటే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది కావాలి. కొంతమంది హైట్గా ఉంటారు, కొంతమంది షార్ట్గా ఉండే పర్సన్స్ కూడా ఉంటారు. అంటే కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు ఏంటంటే ఇక్కడ సీట్లో కూర్చున్నప్పుడు ఫ్రంట్ వ్యూ పొజిషన్ అనేది సరిగ్గా కనబడదు. ఆ టైంలో ఏంటంటే ఈ ఐస్ అనేది ఈ స్టీరింగ్ అనేది ఈక్వల్గా ఉండడం వల్ల కనబడదు. అట్లాంటప్పుడు వాళ్ళు హైట్ డౌన్లో ఉన్నప్పుడు కింద ఒక సీట్ కానివ్వండి, ఇట్లా హైట్లో కూర్చోవడం కానీ ట్రై చేస్తారు. ఇట్లా పైకి లేసి ఇట్లా చూస్తూ ఉంటారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి మనకు ఇక్కడ స్టీరింగ్ కింది భాగంలో ఒక క్లిప్ ఉంటుంది. ఇట్లా జస్ట్ డౌన్ అనేసి ఇట్లా డౌన్ డ్రాప్ అనేసుకోవాలి. ఇట్లా డౌన్ డ్రాప్ అనేసుకున్నప్పుడు మన హ్యాండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. అంటే లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి కానివ్వండి, షార్ట్గా ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇట్లా హ్యాండ్స్ రిలీఫ్గా ఉంటుంది. ఇట్లా కిందికి అనుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఇట్లా కిందికి అనుకొని ఇచ్చిపెట్టేసాం అనుకోండి డౌన్ వచ్చేస్తుంది. జస్ట్ మళ్ళీ లాక్ అనేది ఆన్ చేసుకోవాలి. లాక్ అనేది వేసేసిన తర్వాత స్టీరింగ్ చూడండి పైకి రావట్లేదు, ఇట్లా కిందికి రావట్లేదు. సో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఇలా ఉండకూడదు, ఇలా పట్టుకోవాలి, ఫ్రీగా కూర్చోవాలి. మన సీట్ పొజిషన్, బ్యాక్ సైడ్ సీట్ పొజిషన్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ హెడ్ రెస్ట్ కూడా కరెక్ట్ గా ఉండాలి. చాలా మంది ఇలా చూస్తారు రెస్ట్ గా తీసుకున్నట్టు. ఇట్లా తీసుకున్నప్పుడు ఇక్కడ నెక్ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా యాక్టివ్ గా ఉండాలి. ఇట్లా డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు ఇట్లా యాక్టివ్ గా ఉండాలి. అంటే మన వ్యూ పొజిషన్ అనేది యాక్టివ్ గా ఉంటే అక్కడ ఉన్న ఫ్రంట్ పొజిషన్ లో రైట్ కానీ లెఫ్ట్ కానీ టర్న్ చేసేటప్పుడు మన బాడీ అనేది యాక్టివేట్ గా ఉండి మనము ఈజీగా ఫ్రంట్ అబ్జర్వేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇలా చాలా మంది ఏం చేస్తారంటే కొత్తగా లర్న్ చేసుకున్న వాళ్ళు ఇలా కూర్చుంటారు. ఇలా కూర్చున్నప్పుడు ఈ బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్ రావడం వల్ల మనం ఎక్కువ దూరం అనేది డ్రైవ్ చేయలేకపోతాము. కాబట్టి మీరు ఎప్పుడైనా రిలీఫ్ గా కూర్చోండి. రిలీఫ్ గా కూర్చున్నప్పుడు హెడ్ రెస్ట్ అనేది కరెక్ట్ గా ఉంటే ఇక్కడ బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. మీరు ఎంత దూరం వెళ్ళినా కానివ్వండి మీకు ఈజీగా ఉంటుంది. లైక్ ఏంటిదనంటే చాలా మంది డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోగానే భయపడుతూ ఇలా కూర్చుంటారు. ఇలా కూర్చున్నప్పుడు ఏమైందంటే ఈ హ్యాండ్స్ అనేది స్టిఫ్ అయిపోతాయి. స్టిఫ్ అయిపోవడం వల్ల స్టీరింగ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ టర్న్ చేయలేకపోతారు. ఎప్పుడైనా మీరు ఫ్రీగా కూర్చోండి, హ్యాండ్స్ కొద్దిగా రిలీఫ్ గా ఉంటాయి. ఇక్కడ వి షేప్ లో ఉండాలి. అంటే ఒక వి షేప్ అంటే 60 degrees అట్లా ఉండాలి. 60 degrees అలా ఉన్నప్పుడు మీరు ఈజీగా టర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇట్లా ఫ్రీగా ఉండండి. హ్యాండ్స్ షార్ట్ గా ఉన్న వాళ్ళు స్టీరింగ్ డౌన్ అనుకోండి, కొద్దిగా హైట్ గా ఉన్న వాళ్ళు స్టీరింగ్ పొజిషన్ అనేది ఇలా అప్ స్టేజ్ లో పెట్టేసుకోండి. అప్ స్టేజ్ లో పెట్టేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈ లాక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు డౌన్ అప్ డౌన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇలా అప్ డౌన్ అది స్టీరింగ్ ఊసిపోతుంది ఏమన్నా నాకు భయం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ అప్ గానీ డౌన్ గానీ అన్నప్పుడు లాక్ అనేది ఆన్ చేసుకోవాలి. లాక్ ఆన్ చేసుకున్న తర్వాతనే స్టీరింగ్ రొటేట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఇట్లాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మా